అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దైవ మర్మములలోని దినపాఠము మార్చి 26వ తారీఖున. నీ దేవుడైన యెహోవా బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషం చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో మన ప్రభువు బేతనియాను దర్శించుట చదువుదుము. దేవాలయము నుండి క్రయ విక్రయములు చేయు మనుషులను తరిమివేసి మన ప్రభువు యెరూషలేము నుండి తిరిగి వచ్చుచున్నాడు. 15వ వచనంలో ఈ యొక్క మాటలు మనము చూస్తాం. ఈ కార్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు చాలా కఠినమైనదిగా నుండెను. మనుషులందరి ఎడల ఆయన తన ప్రేమను కనుపరచును. కానీ యెరూషలేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను. కొరడాతో వారిని బయటకు తరిమివేసెను. అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చు బేతనియాకు వచ్చెను. యెరూషలేము తన స్వంత గృహమని ఆయన ఎన్నడూ తలంచలేదు. ఏ స్థలమందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకొనగలిగెనో ఆ స్థలమైన బేతనియానే ఆయన తన స్వగృహముగా నుంచెను. మన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన స్వంత ప్రజల యొద్ద ఆదరణ పొందగోరుచున్నాడు. బేతనియాలో తాను చెప్పు మాటలను వినుటకు ఆశించిన వారుండిరి గనుక ఆయన అక్కడ నిజమైన విశ్రాంతిని, సమాధానమును, ఆదరణను పొందెను. ఆయన మాటలను వినుటకు ఆశించి ఆయనకు ఆదరణ కలిగించు వారంగా మనమున్నామా? దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.